పొంగనూరులో ఒకటి మిథున్ రెడ్డితో రాజకీయంగా అయితే రాజకీయంగా తేల్చుకోవాలి. కానీ రాళ్ల దాడులు, వాహనాల ధ్వంసం జరిగి దాన్ని సమర్థించుకునే కాన్సెప్ట్ చూడండి. ఎలాంటి అనుమతులు లేకుండా నేతిగుట్టపల్లి జలాశయం నిర్మించడమే కాకుండా భయపెట్టి రైతుల భూములు లాక్కుని అప్పటి మంత్రి ₹1 కూడా పరిహారం ఇప్పించలేదని పొంగనూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి ఆరోపించారు. పరిహారం విషయంపై న్యాయం చేయాలని ఎంపీని కలిసేందుకు వస్తే రెడ్డప్ప ఇంటిపై నుంచి వైకాపా కార్యకర్తలతో రాళ్లు రువ్వించారని చెప్పారు. దానివల్లే కానిస్టేబుల్ గాయపడ్డారన్నారు. న్యాయం అడిగేందుకు వస్తే రాళ్లదాడి చేస్తారని ప్రశ్నించారు. గత ఏడాది ఆగస్టులో చంద్రబాబుని పొంగనూరుకి రానివ్వకుండా పోలీసుల ద్వారా వైకాపా నేతలు అడ్డుకున్నారన్నారు. 100 మంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపించిన గంట మిథున్ రెడ్డి, ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదేనన్నారు. ఇటీవల పట్టణంలోని ఇండోర్ స్టేడియాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారని, దాన్ని పరిశీలించేందుకు మిథున్ రెడ్డి పొంగనూరుకు వచ్చారని వైకాపా నాయకులు చెప్పారు. మాజీ ఎంపీ ఇంట్లో మిథున్ రెడ్డి ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్లు రువ్వారని చెప్పారు. ఇది వార్త. ఎలాంటి వింత సమర్థనో చూడండి. ఒకటి, అక్కడ పక్కాగా జలాశయానికి సంబంధించినటువంటి ఇష్యూ మాజీ మంత్రిది అంటే ఇప్పుడున్న మంత్రులు కదా అడగాల్సింది, నెంబర్ 1. రెండవది, ఒకవేళ మాజీ మంత్రి అంటే పెద్దిరెడ్డి దగ్గరికి కదా వెళ్ళాల్సింది, రెడ్డప్ప దగ్గరికి ఎందుకు వస్తారు? రెడ్డప్పకి ఏం చేస్తాడు ఆయన, మాజీ ఎంపీ? నెంబర్ 2, రాళ్లు రువ్విన సంఘటనలు చంద్రబాబుని పర్యటన జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరి ఆగారా చంద్రబాబు? సాగారు కదా. ఆ రోజున కూడా ఏం ధ్వంసమైనాయి? వైసీపీ వాళ్ళయ్యే కదా ధ్వంసం చేసింది, పోలీస్ వెహికల్స్ అయ్యి కదా తగలబెట్టింది ఆ రోజున. ఇప్పుడు జరిగింది ఏంటి ప్రాక్టికల్గా? అంటే ఇక్కడ అంశాన్ని ఖచ్చితంగా చంద్రబాబుని ఆపాలని చూడటం తప్పే. ఆ రోజున తప్పన్నంగానే అది ఒప్పనలేదు కదా. అదే సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నది తప్పే. తప్పుని తప్పుగా కాకుండా దాన్ని సమర్థించుకుంటూ మిథున్ రెడ్డిని తిరగనివ్వకూడదు అనుకున్నారు, పెద్దిరెడ్డిని తిరగనివ్వకూడదు అనుకున్నారు వాళ్ళు. మిథున్ రెడ్డి అక్కడికి వచ్చి చూపించాడు కాబట్టి అతన్ని తరిమి కొట్టాలి అనుకున్నారు. జరిగింది అది విషయం. ఇప్పుడు అది ఇజ్జత్కా సవాల్ అవుతుంది. మరి మిథున్ రెడ్డి ఇక రాకుండా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నియోజకవర్గానికి రాకుండా పారిపోతారా, లేకపోతే నిలబడి కలబడతారు? ఎందుకంటే తమను నమ్ముకున్నటువంటి కార్యకర్తల విషయంలో ఏం చేస్తారు? అది ఖచ్చితంగా వాళ్ళకి ఇజ్జత్గా సవాలే వస్తుంది. ఎక్కడి దాకా వెళ్తుంది ఈ ఉదంతం అనేది చూడాలి. సమర్థించుకునే వార్తల మధ్యన అసలు వార్తలు చచ్చిపోతే వాస్తవం కనుమరుగవుతుంది.